శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి మే 10వ తారీఖు నుంచి 16 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి ఈ కర్కాటక రాశి వారికి మే 14వ తారీఖు వరకు శుక్రుడు లాభస్థాన సంచారం. శుక్రుడు లాభస్థానంలో ఉన్నప్పుడు శుక్రుని యొక్క కారకత్వాలన్నీ కూడా మనకి అనుకూలంగా రావడం జరుగుతుంది. శుక్రుడు ఈ రాశి వారికి చతుర్థాధిపతి. ఎప్పుడైతే చతుర్థాధిపతి శుభుడై లాభస్థానంలోకి వచ్చాడో జాతకుడికి మాతృ సౌఖ్యం లభిస్తూ ఉంటుంది, తల్లిగారి యొక్క ఆదరణ లభిస్తూ ఉంటుంది, విద్యార్థులకి ఇది అనుకూలంగా ఉంటుంది, మీరు కోరుకున్న కాలేజీలో సీట్ రావడం జరుగుతుంది. అలాగే వాహన సౌకర్యం లభిస్తూ ఉంటుంది. ఏదో చిన్నదో పెద్దదో వాహనం కొనాలనుకున్న వాళ్ళకి ఇప్పుడంతా స్టూడెంట్స్కి అందరికీ కూడా కొత్త వాహనాలు వచ్చే అవకాశం ఉంది ఈ రాశిలో ఉన్న వాళ్ళకి. అలాగే గృహలాభం, ఎవరైతే గృహం కొరకు ఎదురు చూస్తున్నారో సొంత గృహం కొరకు వాళ్ళకి అవకాశం ఉంది. అలాగే మీరు ఏదైనా ఇల్లు మారడం కూడా అవకాశం ఉంటుంది. అంటే మొత్తం మీద చాలా మనశ్శాంతిగా చాలా హ్యాపీగా ఉంటారు. ఏదో ఒక కొత్త వారితో పరిచయం మీ జీవితాన్ని మలుపు తిప్పుతూ ఉంటుంది. అంటే శుక్రుడు స్త్రీగ్రహం కాబట్టి 11వ స్థానం అన్నది ఫ్రెండ్షిప్ సంబంధించింది. మీకన్నా ముందు పుట్టిన వాళ్ళు, అలాగే మీ స్నేహితులు, అంటే పెద్ద అయిన తర్వాత వచ్చే స్నేహితులు, వాళ్ళు శుక్రుడు అవటం వల్ల ఒక అధికార హోదా కలిగినటువంటి స్త్రీతో కానీ, లేదంటే సినిమా ఫీల్డ్లోనూ మంచి టాలెంట్ కలిగినటువంటి కళారంగంలో ఉన్నటువంటి స్త్రీలతో మీకు పరిచయం లభించే అవకాశం ఉంది. లేదంటే మీరు వారి అభిమానులుగా కూడా మారే సూచనలు ఉన్నాయి. మొత్తం మీద అంటే స్త్రీలాభం కలుగుతుంది. ఇక మనకి గురువు 12వ స్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే గురువు కారకత్వాలన్నీ మనకి ఇస్తూ ఉంటాడు. మీరు విద్య మధ్యలో అయిపోయి ఉంటే కంటిన్యూ చేసుకోవచ్చు, లేదంటే వేరొక డిగ్రీ కోసం కూడా ప్రయత్నం చేసే అవకాశం అది ఉంటుంది. తర్వాత ప్రధానంగా ఏంటంటే ఎక్కువ పుణ్యక్షేత్రాలు దర్శించే ఆలోచన కలుగుతూ ఉంటుంది. అలాగే మీకు దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం, ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వారికి సహాయం అందించడం జరుగుతూ ఉంది. అలాగే శుక్రుడు కూడా 14వ తారీఖున రావడంతో కొంతవరకు ఏదైనా ఇల్లు కొనేటప్పుడు ఇచ్చే పేమెంట్లు, రిజిస్ట్రేషన్లు అటువంటివన్నీ కూడా ఈ నెల 14 తర్వాత ఈ రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు, గృహప్రవేశానికి ఏర్పాట్లు ఇవన్నీ మీరు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా మనకి 10వ స్థానంలో రవి దిగ్బలుడై ఉండడం వల్ల ఇది ప్రభుత్వ ఉద్యోగులకి, ప్రైవేట్ ఉద్యోగులకి చాలా వృత్తిపరమైనటువంటి హోదా పెరుగుతుంది. ప్రధానంగా ఏంటంటే ఈ కుజుడు కూడా మనకి ఈ వారం 11వ తారీఖు నుంచి 10వ స్థానం అయినటువంటి మేషరాశిలో చేరడం వల్ల మీకు సడన్గా ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషన్ లాంటిది రావడం జరుగుతుంది. అలాగే మీరు రాజకీయ రంగంలో ఉన్న, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న, ఏ రంగంలో ఉన్నప్పుడు కూడా మీరు వృత్తిలో చాలా కష్టపడి చాలా కాన్ఫిడెన్స్గా ప్రయత్నం చేయడం, అనుకున్న టార్గెట్లు సమయానికి పూర్తి చేయడంలో చాలా బలమైనటువంటి గ్రహస్థితి ఈ 10వ స్థానంలో ఏర్పడడం జరుగుతుంది. ప్రధానంగా మరి బుధుడు కూడా తృతీయ వ్యయాధిపతిగా 10వ స్థానంలో ఉన్నప్పుడు వృత్తి మారాలనే మీ ఆలోచన, కొంతమందికి ట్రాన్స్ఫర్లు, మరి కొంతమందికి ప్రమోషన్లు, కొంతమంది వేరే ఉద్యోగులకు మారడం, ఈ విధమైనటువంటి చేంజెస్ అన్నది వృత్తిపరంగా మీకు ఈ వారం రావడం జరుగుతుంది. బట్ ఏదైనా ఇవన్నీ కూడా మీకు ఆనందకరం ఇచ్చే తప్ప ఇందులో ఎక్కడ కూడా మైనస్ అయితే లేదు. మనకు వచ్చిన ఇబ్బందులు ఏంటంటే ధనస్థానంలో కేతువు, ఎంత ధనం వచ్చినా కూడా అది వేస్ట్గా ఖర్చు అవుతుంది, ఎందుకు ఖర్చు అయిందో కూడా అర్థం అవదు. అష్టమంలో రాహు, మీరు ఎంత మంచి చేసినా అవతల వైపు నుంచి విమర్శలు, సరిగ్గా చేయలేదనో సరిగ్గా పట్టించుకోలేదనో నిందలు కామన్గా మీకు రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా కర్కాటక రాశి వారు ఎంత సేవ చేసినా అవతల వాళ్ళకి మాత్రం తృప్తి అన్నది ఉండదు. ఏదో ఒక డిమాండ్, ఏదో ఒక విమర్శ మీ కుటుంబ సభ్యుల నుంచో, మీ భార్య నుంచో, మీ మదర్ నుంచో ఎప్పుడు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు సుఖపడలేరు, ఎదట వారిని సుఖపెట్టలేరు అన్నట్టుగా ఈ రాశి వారికి ఇటువంటి ఇబ్బందులు ఎప్పుడూ ఉంటాయి. మనకి ఈ వారంలో 12వ తారీఖున హనుమత్ జయంతి రాబోతుంది. అయితే ఎప్పుడు ఆంజనేయ స్వామిని పూజించడం అన్నది ఆ ఫలితం ఒక రకంగా ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైనటువంటి పర్వదినాల్లో ఈ స్వామిని పూజించినప్పుడు ఆ ఫలితం మనకి మరింత శీఘ్రంగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఆంజనేయ స్వామి వారికి పూజించే విధానంలో అంటే సాధారణంగా టెంపుల్లో అర్చన, అభిషేకం చేయించుకోవడం జరుగుతుంటుంది. మనకి మీరు ఏదైనా ఒక కార్యాన్ని స్వామికి అప్పచెప్పాలనుకుంటారు,
మీరు ఏదైనా ఒక కార్యాన్ని స్వామికి అప్పచెప్పాలి, లేదంటే మనం కోరుకోవాలనుకుంటాం. అది ఉద్యోగమా, పెళ్ళా, సంతానమా, ఏదైనా అయినప్పుడు మరి స్వామివారికి తమలపాకులతో పూజ చేయడం వల్ల మీకు ఆ కోరిక సిద్ధించడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ కార్యక్రమం విజయవంతంగా పూర్తి అవ్వడం జరుగుతూ ఉంటుంది. మీకు రుణ బాధలు ఎక్కువగా ఉన్నాయి, అన్నదమ్ములతో విభేదాలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ఇటువంటి ఉన్నప్పుడు స్వామివారిని మంగళవారం రోజు మరి సింధూరంతో అభిషేకం చేయడం వల్ల ఇటువంటి సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. మనం కేవలం ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నాం, ఎటువంటిగా ఉద్యోగం రావటం లేదనుకున్నప్పుడు మీరు ఉద్యోగం వచ్చేదాకా కూడా ప్రతి శనివారం రోజు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో దర్శించుకోవడం, అంటే శనివారం అది దర్శించుకొని మీకు వీలున్నప్పుడు వడమాల స్వామికి సమర్పించవలసి ఉంటుంది. అలాగే ఒక 5 అరటిపళ్ళు బాగా ముగ్గినవి స్వామికి నైవేద్యంగా ఇవ్వడం వల్ల కంప్లీట్గా మీకు ఈ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుతాయి. అంటే కంటిన్యూడ్ చేయనివ్వడం, మీకు కొన్ని వారాలు చేయబోతులకే మీరు ఆ ఫలితం వచ్చేస్తుంది. దాని తర్వాత మీరు ఆ ఉద్యోగంలోకి వెళ్ళి స్వామిని మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ధనం సరిపోవడం లేదు, ఖర్చులు ఎక్కువైనాయి, ఆదాయం తక్కువైంది అన్నప్పుడు స్వామివారికి మరి గురువారం రోజు శనగలు, ఈ కొమ్ము శనగలు నానబెట్టి, ఉడకబెట్టకుండా నానబెట్టిన కొమ్ము శనగలు మరి స్వామికి నైవేద్యంగా పెట్టడం వల్ల, అక్కడ ఉన్నటువంటి భక్తులకు పంచిపెట్టడం వల్ల ఆర్థిక పరంగా మీకు ఉన్నటువంటి అన్ని సమస్యలకి పరిష్కారం దొరికే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా ధనం ఏమీ లేదు, ఏ పని చేయలేకపోతున్నాం, ఫైనాన్స్గా బాగుండాలనుకున్న వాళ్ళు బుధవారం రోజు, అంటే బుధుడు వ్యాపారకారకుడు కాబట్టి వ్యాపారం సజావుగా సాగాలన్నా, విద్యార్థులకు చదువు బాగా రావాలన్నా ఈ బుధవారం రోజు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో అటుకులు బెల్లం కలిపి పొడిగానే అక్కడ స్వామికి నైవేద్యంగా పెట్టడం వల్ల కూడా మీకు ఈ వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అవకాశం అది ఉంటుంది. ఈ విధంగా మరి ఏ సమస్యకైనా స్వామి పరిష్కారం చూపగలరు. అయితే ఆ సమస్యను బట్టి ఏ గ్రహం ఆ సమస్యకి కారణమవుతుంది, ఆ రోజు స్వామివారిని విధి విధానంగా పూజించడం వల్ల 100% మీరు అది పొందుతారు. అది పర్టికులర్గా నియమం. ఈ ఆంజనేయ స్వామి వారిని మనం కోరినప్పుడు ఆ కోరిక తీరేటంత వరకు కూడా మీరు మరి బ్రహ్మచర్యం పాటించక్కర్లేదు, కానీ కొన్ని వాటికి దూరంగా ఉండాలి. అది వ్యభిచారం, అలాగే మత్తు పానీయాలు, అలాగే ఈ మాంసం, చేపలు, ఇటువంటి దూరంగా ఉండవలసి ఉంటుంది. అలాగే మీకు స్వామి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ మానేసి మీరు ఒక 40 రోజులు అనుకుందాం, ఒక 5 వారాలు అనుకుందాం అనుకోకర్లేదు, మీరు కంటిన్యూ చేయండి, కంప్లీట్గా మీ సమస్య తీరడం జరుగుతుంది. బట్ ఏదైనా ఒక దీక్ష చేసినప్పుడు కొన్ని వదులుకోవాల్సి ఉంటుంది. అన్నీ కావాలి, అన్నీ చేస్తాం, ఈ స్వామిని పూజం, ఎన్ని పూజలు చేసాం, ఉపయోగం లేదంటే కుదరదు. కంపల్సరిగా కఠినమైనటువంటి శ్రమతో మీరు ఒక యమ నియమాలు పాటించినప్పుడు అది మీ నియమాన్ని బట్టి ఎంత తొందరగా రావడం అన్నది అది నిర్ణయం జరుగుతుంది. బట్ ఏదైనా ప్రయత్నం ఇంపార్టెంటు, దీక్ష ఇంపార్టెంటు. 100% స్వామి తలుచుకుంటే ఇవ్వనిదైతే ఏదీ లేదు. అయితే కొన్ని ప్రసిద్ధ దేవాలయాలు ప్రతి ప్రాంతంలో ఉండడం జరుగుతాయి. అలాగే హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని ప్రముఖ దేవాలయాలు, వాటిని తెలుసుకొని సందర్శించడం వల్ల బ్రహ్మాండంగా మీ జీవితం లైఫ్ టర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.